హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం వంటగదిలో భారతీయ సాంప్రదాయ స్వీట్ అయిన అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మ్యాక్సిమం అందరికీ ఫేవరెటే కదా. అరిసెలు అనగానే మనకి ముందుగా పండగ వాతావరణమే గుర్తుకొస్తుంది. ఫంక్షన్స్ అండ్ పండగలనే కాదు, ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈజీగా చేసేయచ్చు ఈ అరిసెలని. సరిగ్గా కొలతలు పాటిస్తే అరిసెలు సాఫ్ట్గా, చాలా గుల్లగా, చాలా బాగా వస్తాయి. మరి ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిసెల కోసం 1.5 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని 2-3 సార్లు నీళ్లు పోసి బాగా కడగాలి. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఒక్కొక్కసారి బియ్యం పిండి అనేది ఎక్కువగా పడుతుంది. అందుకే నేను ఇక్కడ 1/2 గ్లాస్ బియ్యం అనేది ఎక్కువగా తీసుకున్నాను. బియ్యంలో ఉన్న దుమ్మంతా పోయి నీళ్లు క్లియర్గా అయ్యే వరకు బియ్యాన్ని కడిగి నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి 12 నుండి 15 గంటలు నానబెట్టాలి. 12 గంటల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్పై బియ్యాన్ని పరచాలి. 10-15 నిమిషాలు బియ్యాన్ని ఆరనివ్వాలి. ఈ బియ్యం ఆరడం కోసం ఫ్యాన్ మాత్రం అస్సలు వేయకూడదు. బియ్యం మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవద్దు. వాటర్ మొత్తం క్లాత్ పీల్చుకున్న తర్వాత ఇలా బియ్యం తడిగానే ఉంటుంది కదా, ఈ టైంలో ఆ బియ్యాన్ని మొత్తం కొన్నిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి. పిండి మెత్తటి పౌడర్ లాగా ఉండాలి. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా చేత్తో గట్టిగా ఒత్తాలి. ఇలా గట్టిగా చేత్తో వత్తిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం స్టవ్ పై ఒక బొగానీ పెట్టి 1/4 గ్లాస్ బెల్లం, 1/4 గ్లాస్ నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు కుక్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1/4 గ్లాస్ బెల్లం సరిపోతుంది. ఒక్కో బెల్లం ఒక్కోలా ఉంటుంది, అందుకే ఎక్స్ట్రా 1/2 గ్లాస్ రైస్ ఎక్కువగా తీసుకున్నాను. బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడపట్టుకోవాలి. దుమ్ము, చిన్నగా రాళ్ళు ఏమన్నా ఉంటే రావు. ఆ బొగాన్ని కూడా కడిగి అదే దాంట్లో పాకం పోయాలి. బెల్లం ఇలా నురగ వస్తున్నప్పటి నుండి పాకాన్ని చెక్ చేసుకోవాలి. నీళ్ళ గిన్నెలో పాకాన్ని వేసి చుడితే ఉండలా అవ్వాలి. అవ్వలేదు కదా, ఇంకొద్దిసేపు కుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. వేరే నీళ్లు తీసుకొని సాఫ్ట్ ఉండలా అయ్యి వాటర్లో వేస్తే లైట్గా సౌండ్ రావాలి. ఇలా పాకం వచ్చాక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని పిండిని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. కొద్ది క్వాంటిటీ కాబట్టి ఒక్కరమే పిండి వేస్తూ కలుపుకోవచ్చు. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే ఒకరు పిండి వేస్తూ ఇంకొకరు కలుపుతూ ఉండాలి. ఉండలు ఏం లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అయ్యే వరకు కలుపుకోవద్దు, కొద్దిగా లూజ్గా ఉండేలా చూసుకోవాలి. చివరగా 1 టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఒక ఆకు లేదా ప్లాస్టిక్ కవర్పై అరిసెలు ఒత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగా చేసి ఆయిల్ హీట్ అయ్యాక అరిసెలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే టర్న్ చేయొద్దు. ఫ్రై అయ్యాక రెండో సైడ్ టర్న్ చేసి ఇటు కూడా ఫ్రై అయ్యాక తీసి ఇంకో స్పూన్ లేదా టిఫిన్ బాక్స్తో ఒత్తాలి. అరిసెల చెక్క లేకపోతే చిల్లుల గిన్నెలో లేదా ఒక మూతపై పెట్టి ప్రెస్ చేయాలి. మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. చూసారా, ఆయిల్లో వేయగానే పూరిలా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసి రెండో సైడ్ కూడా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుండి తీసివేయాలి. నువ్వుల అరిసెలు కావాలనుకుంటే చేతికి కొన్ని నువ్వులు అంటించుకొని అరిసెలపై ఇలా నువ్వులతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి వీటిని కూడా సేమ్ ఇంతకుముందు ప్రాసెస్లోనే ఫ్రై చేసుకొని ఆయిల్ తీసేయాలి. చూసారుగా, మన తెలుగువారి ప్రత్యేక వంటకం అయిన అరిసెలు ఎలా తయారు చేస్తారో. మీ ఇంట్లో కూడా ఇలా చేయండి. తిన్న తర్వాత మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో తెలియజేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే మరో రుచికరమైన వంటతో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.